మనలో చాలా మంది షాంపూ బాటిల్ని వాడి పడేస్తాం. కానీ హైదరాబాద్లో ఒక కంపెనీ ఆ బాటిల్స్తోనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. హైదరాబాద్కి చెందిన ఇద్దరు ఐఐఎం గ్రాడ్యుయేట్స్, మనీ వాజ్పేయి అండ్ రాజ్ మదన్ గోపాల్. వీళ్ళిద్దరూ రోడ్డు మీద పడి ఉన్న ప్లాస్టిక్ ని చూసి వాళ్ళలో వాళ్ళే ఒక ప్రశ్నను వేసుకున్నారు. ఈ వ్యర్థం వృధా కావాలా, లేకపోతే దీంతోనే ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ని టర్న్ చేయొచ్చానో అనే ఒక చిన్న ఐడియా బ్యాన్యన్ నేషన్ అనే కంపెనీకి బీజాన్ని వేసింది. వీరు వేస్ట్ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసి, వాష్ చేసి, రీసైకిల్ చేసి హై క్వాలిటీ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ గా మార్చుతారు. వీళ్ళు మార్చబడిన ఆ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ని హిందుస్థాన్ యూనిలివర్, లోరియల్, రెకిట్ బెంకేసర్ లాంటి పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సరఫరా చేస్తారు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం ఇప్పటికే బ్యాన్యన్ నేషన్ 300 మిలియన్ బాటిల్స్ కి పైగా రీసైకిల్ చేసింది. అంటే నెలకి సుమారు 1000 to 2000 టన్ ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది. కేవలం ప్లాస్టిక్ రీసైకిల్ తోనే వీళ్ళు 100 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన ఒక సక్సెస్ఫుల్ సస్టైనబుల్ బిజినెస్ కంపెనీ. ఒక వాడి పడేసిన బాటిల్ కి మనం విలువ ఇవ్వకపోయినా వీళ్ళు అదే బాటిల్ తో పొల్యూషన్ తగ్గించి ప్రాఫిట్ ని సృష్టిస్తున్నారు. ఇది కేవలం బిజినెస్ కాదు, ఇండియాస్ క్లీన్ ఫ్యూచర్ మూవ్మెంట్. దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే, మనం కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఏదైనా వేస్ట్ కనిపిస్తే దాన్ని వేస్ట్ అనుకోకుండా స్థానిక వేస్ట్ కలెక్టర్స్ తో టైఅప్ అయ్యి, అలానే గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్ తెచ్చుకొని మనం కూడా ఎఫ్ఎంసీజీ సప్లై చైన్ లోకి దిగొచ్చు. ఎందుకంటే సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడే బిజినెస్ ఐడియా దాగి ఉంటుంది. మీరు గనక పర్ఫెక్ట్ గా ఆలోచించుకొని ఒక చిన్న రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టుకొని ఇదే బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు కూడా నెక్స్ట్ బ్యాన్యన్ నేషన్ లాంటి పెద్ద కంపెనీ అవ్వచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ వాలా అకాడమీ తెలుగు. బాస్ వాలా, బీ ద బాస్.